నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పబోతానండి. ఈపీఎఫ్ఓ నుంచి పోర్టల్లో మనకు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది ఈ నామినేషన్ చేస్తున్నారు కదా. సో చేసే టైంలో ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ స్క్రీన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ నామినేషన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇట్లా ఎంట్రీ చేసిన తర్వాత ఈ నామినేషన్ నేను పూర్తిగా కంప్లీట్ చేసేసాను, ఓకే అమ్మయ్యా అని చెప్పేసి రిలాక్స్ అయిపోతూ ఉంటారు అనమాట, ఓకేనా. సో మళ్ళీ వాళ్ళు పిఎఫ్ విత్డ్రా పెడదామని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమవుద్ది, సో మేము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి, ఇది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తేనే మీకు ఈ ఫంక్షనాలిటీ అనేది అన్లాక్ అవుతుంది, మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది, ఓకే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఓకే. అయితే ఇప్పుడు ఈ నామినేషన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి పేజ్ ఇలా చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనము ఈ సైన్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా, ఓకే. సో చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సైన్ దగ్గర టిక్ మార్క్ వస్తుంది, చూసారా టిక్ మార్కు. సో టిక్ మార్క్ వస్తుంది కదా, ఓకే అయిపోయింది అని చెప్పేసి భ్రమలో ఉంటారండి. నేను చేసినా కానీ నాకు పిఎఫ్ విత్డ్రా పెడదామని చెప్పేసి వెళ్తూ ఉంటుంటే ఆ ఫంక్షనాలిటీ నాకు అన్లాక్ అవ్వట్లేదు, ఇంకా బ్లాక్ అయిపోయింది, ఎందుకు ఎందుకు అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు అనమాట. నేను ఈ సైన్ చేసినా కానీ, అంటే ఇక్కడ ఈ నామినేషన్ కంప్లీట్ చేసినా కానీ, ఓకే. సో చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్న విషయం ఏంటంటే, ఈ సైన్ దగ్గర టిక్ మార్క్ రావడం వల్ల మాత్రమే వాళ్ళు కన్ఫ్యూజ్ పడుతున్నారు, అంటే అవగాహన లేక అనమాట, ఓకేనా. అయితే మనం తప్పనిసరిగా ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి, అంటే ఈ సైన్ చేయాలి. ఈ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ముందుకు వెళ్తుంది. కానీ చాలామందికి తెలియదు చేశాను కదా అని చెప్పేసి. ఇట్లా ఎంట్రీ చేసిన తర్వాత కొంతమంది ఏంటి, అప్రూవల్కి వెళ్తుందేమో, ఒక 10 days వెయిట్ చేయలేమో, ఒక 15 days వెయిట్ చేయలేమో, అయిన తర్వాత మాత్రమే మనకి ఆ ఫామ్ ఓపెన్ అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది భ్రమలో ఉన్నారు, అంటే అప్రూవల్ కావాలేమో అని చెప్పేసి, ఓకేనా. దీని కారణంగా ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే, ఎట్లా కన్ఫ్యూజ్ పడుతున్నారు అన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకే. సో ఈ సైన్ బటన్ దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు మీరు కనుక ఈ సైన్ కంప్లీట్ చేసి, అంటే ఈ నామినేషన్ ఎంట్రీ ఇచ్చి, అంటే మీ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ఎంట్రీ చేసిన తర్వాత మీకు పేజీలో ఈ విధంగా చూపిస్తుంది అనమాట, నెక్స్ట్ పేజీలో, ఓకే. సో ఈ సైన్ పెండింగ్ అని చెప్పేసి ఒక పెన్ బటన్ ఇచ్చారనమాట ఎడిట్ చేయడానికి, ఓకే. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, ఓకే సో ఈ నామినేషన్ ఇంకా నేను కంప్లీట్ చేయలేదు, నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉన్నది అనేసి మనకు అర్థం అవుద్ది అన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే ఈ సైన్ పెండింగ్ అని చెప్పేసి ఇట్లా ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది, ఓకే. అంటే మనం ఈ సైన్ చేయాలి కదా, ఇంకా పెండింగ్లో ఉందని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి ప్రాసెస్ చేస్తారు, ఈ నామినేషన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ప్రాసెస్ చేస్తే అంటే ఆధార్ అథెంటికేషన్ ఎవరైతే పర్సన్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకుంటే కంప్లీట్గా ఈ నామినేషన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. నిజంగా ఇది మంచి విషయం అని చెప్పేసి అనుకోవచ్చు. చాలామంది ఈ సైన్ అయిపోయిందేమో, టిక్ మార్క్ వచ్చేసింది కదా, లేదా అప్రూవల్కి వెళ్తుందేమో, వెయిట్ చేయాలి అని చెప్పేసి చాలామంది ఒక భ్రమలో ఉన్నారు. దాని కారణం చేత ఈపీఎఫ్ఓ ఇట్లా ఒక అప్డేట్ తీసుకొచ్చింది, మంచి అప్డేట్ తీసుకొచ్చింది అనమాట. ఈ సైన్ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దాన్ని మనం క్లిక్ చేస్తే, బటన్ క్లిక్ చేసి ఈ సైన్ కంప్లీట్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఆఫ్టర్ మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఈ నామినేషన్ సక్సెస్ఫుల్, ఈ నామినేషన్. సో ఇలా వస్తేనే సక్సెస్ఫుల్గా మనం ఈ నామినేషన్ కంప్లీట్ చేసినట్టు, ఓకే. ఇది ప్రీవియస్ సంబంధించింది, ప్రజెంట్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తారు అనమాట, ఓకే. సో ఈ నామినేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నామినేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కనిపిస్తుంది. ఆ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేస్తే కనుక అక్కడ ఎవరిది ఎంటర్ చేశారో వాళ్ళ ఫొటోస్ ఏంటి, సో వాళ్ళ రిలేషన్ ఏంటి, ఓకేనా, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా కనిపిస్తాయి అనమాట. సో ఇట్లా మనకి ఈ నామినేషన్ అనేది ప్రజెంట్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఓవరాల్గా ఏంటంటే ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన అప్డేట్ ఈ సైన్ పెండింగ్ అని చెప్పేసి ఒక బటన్ తీసుకొచ్చింది. దీనివల్ల చాలామందికి తెలుస్తుంది అనమాట, నేను ఇంకా ఈ నామినేషన్ కంప్లీట్ చేయలేదని, ఓకే. సో చూశారు కదా, మీరు ఓపెన్ చేసి చూడండి ఈ నామినేషన్ కంప్లీట్ చేయని వాళ్ళు. సో నామినేషన్ డేటా ఇస్తే కనుక ఈ విధంగా మీకు బటన్ అయితే చూపిస్తాను అనమాట, ఓకేనా, ఈ సైన్ పెండింగ్ అని చెప్పేసి, ఓకే. సో ఇదండి ఓవరాల్గా. సో ప్రతి ఒక్కటి మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ సంబంధించింది నేను చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ చాలామంది ఫాలో అవుతుంటారు. మీరు కనుక ఫాలో అయిపోతే ఎట్లాంటి విషయాలు మీకు తెలియాలి అంటే కనుక, అండ్ ఆన్లైన్ సంబంధించిన ప్రతి ఒక్క విషయం ఏదైనా కానీ తెలియాలంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.
అండ్ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.